సార్ ఈ ఫైల్స్ మిస్సింగ్ అని అంటున్నారు కదా! చాలామంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫైల్స్ అంటే వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఈ ఫైల్స్‌ని కూడా షిఫ్ట్ చేశారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒక ఆటోలో షిఫ్ట్ చేయంగా దొరికారని కూడా అంటున్నారు. నిజమేనా సార్? ప్రజలైతే ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఈ ఫైల్ షిఫ్టింగ్ విషయం లోపల మంత్రులు ఛాంబర్ల నుంచి వెళ్ళిపోతున్నాయంటే ఇంత దొంగలు ఉన్నారా, ఇంత క్రిమినల్సా మంత్రులు అంటే, ఇన్ని రోజులు మనం దొంగల పాలనలో బతికామా అనేదాన్ని భయపడుతున్నారు, నవ్వుకుంటున్నారు. అంటే ఒక అంశాన్ని ఎప్పుడు కూడా గౌరవంగా ఫైల్ని వదిలేసిపోతారు. అది అట్లాంటిది నువ్వు ఫైల్ పట్టుకొని పోయి తగలబెట్టాలు, తీసుకుపోవడాలు, ఎత్తుకపోవడాలు ఉన్నాయంటే ఈరోజు మనం దేన్ని చెప్పుదాము ప్రజలకు, ఏ విధంగా చూద్దాం అనేది చాలాగా ఆలోచించాల్సింది. సరే, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కూడా రిజైన్ చేశారు. అయితే కాకపోతే ఆ రిజిగ్నేషన్ని మన గవర్నర్ గారు ఆమోదించలేదు. అంటే ఏం జరిగింది టీఎస్పీఎస్సీలో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాతనే దీన్ని ఆమోదిస్తామని చెప్పండి. దీన్ని ఏ విధంగా డిఫరెంట్గా టీఎస్పీఎస్ విషయం లోపల విద్యార్థులకైతే అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలలో ఏదైతే మనం ట్యాగ్ లైన్ నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నామో, నియామకాలు మాత్రము ఈరోజు అనుకున్న స్థాయిలో కాదు, చాలా దిగువ స్థాయి లోపల నియామకాలు జరిగినాయి. ఇలా నిరుద్యోగుల కన్నీళ్లు చావులకు కారణమైంది జనార్దన్ రెడ్డిని మాత్రము డెఫినెట్గా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. జనార్దన్ రెడ్డి అండ్ టీం దాని వెనకాల ఎవడెవడున్నాడో, మంత్రులు కావచ్చు, ఎవడైనా ఏ స్థాయి ఉన్నా కూడా డెఫినెట్గా అది రేవంత్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని కూడా తను చాలా బహిరంగంగా చెప్పాడు. తీసుకోవాలని ప్రజలు కూడా ఆశిస్తారు. ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే ఏంటి పరిస్థితి? మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కాబట్టి ఈ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే? అంటే తెలంగాణలో మార్పు కోరుకున్నారు, మరి ఏపీలో కూడా మార్పు కోరుకుంటున్నారు, లేకుంటే ఇదే పార్టీతో కంటిన్యూ అవుతారా? సర్వేలు కూడా ఏం చెప్తున్నారు? సో ఏపీ విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన విషయం లోపల కొంత సంతృప్తి ఉన్నా కూడా చాలా వరకు వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ప్రభుత్వం గమనించాల్సింది. నువ్వు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, బానిసలను కాదు కదా. ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేయకుండా, హెల్త్ ఎడ్యుకేషన్ ఉచిత ఇవ్వకుండా, వాళ్ళకు నువ్వు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఆ హెల్త్ కోసం ఎడ్యుకేషన్కి వచ్చేసి మళ్ళీ ఉన్నత వర్గాల దగ్గరికి రావాల్సిందే. వాళ్ళకి ఏం ఉపయోగం అంటే ఆ చేతి నుంచి డబ్బులు ఇచ్చి ఈ చేతి నుంచి తీసుకుంటున్నాం. ఇది మరెందుకు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు అనేది ఒక అంశము. ఈసారి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసినట్టే అరెస్ట్ చేసి జైలు పంపాం. అది బాగా నెగిటివ్గా జరిగింది. ఆ నెగిటివ్ నుంచి బయటపడతాడని నేను అనుకోను. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. నేను మా సిన్సియర్ అప్పీల్ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు డెఫినెట్గా ఈసారి గతం చేసిన తప్పులు చేయకుండా, ప్రజల్ని మర్చిపోకుండా, ఒక చుట్టూ ఉన్న కోటరీల లోపల మాటలు వినకుండా ప్రజలుగా గుర్తించి గౌరవిస్తే ఈసారి డెఫినెట్గా చంద్రబాబు గారే అధికారంలోకి వస్తారు. మరి ముఖ్యంగా తను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు ఏది కావాలనో ప్రజల విజన్తో ఆలోచించమని నేను అప్పీల్ చేస్తున్నాను. ఎన్టీఆర్ గారు ఆ రోజు నాయకులు అనేవాళ్ళు యూత్ను పట్టుకొచ్చాడు, ముఖం తెలియనాడు. ఈరోజు మీ నాయకులు ఎవడన్నా వెళ్ళిపోతే వాడిని తీసుకొచ్చే ప్రోగ్రాం కాకుండా కొత్త వాళ్లకు, కొత్త నాయకత్వానికి, కొత్త ఊపిరి, కొత్త రక్తానికి మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. అది ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన అనవసరంగా తెలంగాణకు వచ్చి పోటీ చేసి పరువు పొడగొట్టుకున్నాడు. అంటే కామన్ సెన్స్ కొంచెం ఉన్నా కూడా తెలంగాణకు రాకుండా వచ్చింది. ఆయనకి ఇక్కడ సీట్లు లేవు, ఓట్లు లేవు. అలాంటిది ఇక్కడికి వచ్చేసి ఏం చెప్పాలనుకున్నాడు? బీఆర్ఎస్ని గెలిపియడం కోసము బీజేపీతో కలిసి పోటీ చేసిండే తప్ప ఇక్కడ ఎఫెక్ట్ డెఫినెట్గా ఆయన మీద చాలా నెగిటివ్ కనిపిస్తుంటుంది. ఇలాంటి తప్పిదాలు ఇక మీదట జరగకుండా ప్రజల పక్షాన కనుక కొట్లాడినట్టు అయితే సిన్సియర్గా కొట్లాడమని నేను పవన్ కళ్యాణ్ సూచిస్తున్నాను. నువ్వు అక్కడ వచ్చేసేమో వ్యతిరేక ఓటును చీల్చొద్దంటావు, ఇక్కడ వచ్చేసేమో వ్యతిరేక ఓటు నువ్వే చీలుస్తావు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మా అలాంటి వాళ్ళము? సో ఇది పవన్ కళ్యాణ్కు గౌరవమైంది కాదు. ఇక్కడ ఇలాంటి ఓటమి పాలైపోయి ఇక్కడ పరువు పట్టుకొని ఏపీ లోపల రేపు అధికార పార్టీ నీ మీద ధ్వజం ఎత్తడానికి పవన్ కళ్యాణ్ స్కోప్ ఇస్తున్నట్టు. ఇట్లాంటివి నువ్వు ఇవ్వకుండా ప్రజల సమస్య కోసం ఉద్యమిస్తే బాగుంటుందన్నదే. పవన్ కళ్యాణ్ గారికి దాదాపు అంటే పొత్తు కాబట్టి ఎన్ని సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది సార్? నాకు తెలిసినంత వరకు అయితే 30 వరకు ఇస్తుండొచ్చు అనుకుంటున్నాను.
ఎందుకంటే ఆ సామాజిక వర్గాన్ని సమీకరణలు ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి 25 నుంచి 30 వరకు ఇస్తుండొచ్చు. ఒకవేళ కనుక వాటిని గెలుచుకొని చేసినట్టు అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోతాడు. సో ప్రజల కోసము ఆయన డెఫినెట్గా ఆంధ్ర ప్రజల కోసం అయితే చాలా సందర్భాల్లో చాలా వాటిలలో పాల్గొన్నాడు. చాలా ఉద్యమాలను తను తొలిమెట్టుగా మారాడు, అందులో డౌటే లేదు. కానీ తెలంగాణలో చేసినది మాత్రము ఘోర తప్పిదము. ఆ తప్పిదాంతో పక్కన పెట్టేస్తే ఆంధ్రలో తనకంటూ కొంచెం యాక్టివ్ పార్ట్ని అయితే చూపిస్తున్నాడు. సార్, తెలంగాణలో పోటీ చేస్తారు, ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు. మరి దీని యొక్క ప్రభావం ఏపీ ఎలక్షన్స్ పైన ఏమైనా పడే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని ప్రభుత్వము తీసుకుని దాన్ని ప్రచారం చేసే విధానం పెట్టింది. ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ మీద పెద్దగా వాళ్ళు సీరియస్గా ఏమీ తీసుకోలేదు, ఏం మాట్లాడలేదు. మరి రానున్న ఎలక్షన్లో ఏం మాట్లాడతారో మనకు తెలియదు. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పడం చూస్తున్నాం, అంటే సీఎం క్యాండిడేట్ అనేది నేను చంద్రబాబు గారితో ఎలక్షన్స్ తర్వాత డిసైడ్ చేసి నిర్ణయిస్తాం, నా స్థానంలో నేను గెలిచి నాకు వచ్చిన స్థానాలన్నీ గెలిపించుకుంటే నేను కూడా సీఎం అడగచ్చు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి, ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా? అంటే దాదాపు టీడీపీ వాళ్ళని అడిగితే చంద్రబాబు గారే చీఫ్ మినిస్టర్ అభ్యర్థి అని కూడా చెప్తున్నారు ఈ పొత్తులో భాగంగా. మరి ఏంటి సార్? టీడీపీ శ్రేణులు డెఫినెట్గా చంద్రబాబు ఉన్నాయని అనుకుంటారు. ఆ ప్లేస్లో వేరే ఎవరిని ఊహించుకోరు, ఎవరు వచ్చినా కూడా భరించారు. ఇక ఈయన విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తప్పకుండా ఆయన చెప్పిందైతే కరెక్టే. ఆయన లాస్ట్ టైం రెండు కాన్స్టిట్యూన్సీ నుంచి ఓడిపోయింది కాబట్టి సరే తను గెలిపించుకుంటే కొంతవరకు డిమాండ్ డిసైడర్ ఫ్యాక్టర్గా మారిపోతుండదని నేను కోరుకుంటున్నాను. మారిపోవాలని కోరుకుంటున్నాను, డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే సార్ 30 అని అంటున్నారు, దాదాపు 30 కాకుండా ఒక 50 ఇచ్చినా కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే ఉండదు కదా సార్? ఆయనకి 50 ఇస్తారైతే నేను అనుకోను, 50 ఇస్తారైతే అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే శ్రేణులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటి వరకు చాలా కష్టపడి పనిచేస్తారు. 50 సీట్లు ఒక ఈయనకే ఇచ్చినట్టు అవుతే ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. ఇస్తారని కూడా అనుకోను, ఇవ్వరు కూడా. సార్, ఈ విషయంలో, ఈ చీఫ్ మినిస్టర్ విషయంలో టీడీపీ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? అంటే గతంలో లోకేష్ గారిని కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ అభ్యర్థి అన్నప్పుడు నవ్వుతున్నారే తప్పితే చెప్పట్లేదు, ఎందుకు సార్ అంత సైలెన్స్? అంత అవసరం లేదనుకుంటాను నేను కూడా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనేది చాలా ముందున్న విషయం. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే 100% చీఫ్ మినిస్టర్ వ్యక్తి, అలా డౌట్ ఉండదు. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని ఇద్దరు విషయంలో వచ్చినప్పుడైతే దాన్ని పార్టీలు అయితే చెప్తాయని అనుకోను. చెప్పకపోవడమే పార్టీలకు సంబంధించిన గౌరవాన్ని ఇస్తుంది, ప్రజలకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ఈ వ్యక్తి చీఫ్ మినిస్టర్ అంటే ఆ వర్గానికి కోపం, ఆ వ్యక్తి అంటే ఈ వర్గానికి కోపం కాబట్టి సో అట్లాంటి విషయాలు ముందు చెప్తారని అనుకోను. అది పోస్ట్ పోలింగ్ మీదే డిసైడ్ ఉంటుంది, ప్రీ పోలింగ్లో ఇట్లాంటివి అని ఏమి ఉండకపోవచ్చు. సార్, ఇప్పుడు టీడీపీ జనసేన ఈ కూటమి గెలుస్తుందని చెప్పారు, అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళ గెలుపు కారణం అవుతుందా, లేకుంటే చంద్రబాబు గారికి మరొక అవకాశం ఇద్దామని ప్రజలు అనుకుంటున్నారా? ప్రభుత్వం మీద అయితే విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ విషయంలో కావచ్చు, ఈ పంపకాల విషయంలో కావచ్చు, బడుల విషయంలో కావచ్చు, ఎంతో కొంత చేసినా కూడా ఈ డబ్బులు పంచే విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత ఉంది. అంటే కొన్ని సామాజిక వర్గాలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని ఏదో ఉద్ధరించినట్టు కాదు, అది మోసపూరితమైన పంపిణీ ఉంది. సో ఇట్లాంటి ఈ తప్పులు ఉన్నాయి కాబట్టి యాంటీ ఓటు ఏదైతే పోలరైజ్ అవుతుందో అది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తాయి. సో అది గెలుపు దిశగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో 175 పక్కా మావే అని వాళ్ళు చెప్తున్నారు, మరి ఏంటి, ఎన్ని సీట్ల వరకు గెలవచ్చు ఏ పార్టీ? సో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కూడా అన్నాడు పక్కా మేమే హ్యాట్రిక్ కొడతాం. ఇప్పుడు ఎక్కడ ఏం కొట్టిండో అర్థమైంది, బాత్రూంలో ఆయన హ్యాట్రిక్ కొట్టిండు. వీళ్ళు వచ్చేసి మా అడ్రస్ లేకుండా పోయిండు, ఇది కూల్చాలా అది కూల్చాలా అని వేస్తున్నారు. ఇట్లాంటి పదవులలో అధికారాలు ఉన్నప్పుడు కళ్ళు కనిపించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తులను చాలామంది చూసాము. అట్లాంటి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ప్రాక్టికల్గా చూస్తే బాగుంటుంది. సో ప్రాక్టికల్గా ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా ప్రభుత్వాన్ని నెలకొని ప్రజలకు ఉన్నట్టయితే మనం వద్దనుకున్న వాళ్ళే ఓట్లు ఇస్తారు. ప్రజలకు కష్టం నష్టం జరుగుతుంటే హ్యాపీగా ఇంటికి పంపించేస్తారు. సరే, ఇక వైసీపీ పార్టీలో చూసుకుంటే 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం, ఇటు ఆర్కేగా మన ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి
అతను రాజీనామా చేయడం. సో ఇదంతా కూడా ఎందుకు, ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో? మరి ఇది రాజకీయ కుట్ర జగన్ గారు చేస్తున్నారా, లేకుంటే పార్టీ అలా మారిపోతుందా? ఇంకా చాలామంది రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు, దాదాపు 50-60 మంది వరకు. మరి ఎలక్షన్స్ టైంలో ఇటువంటి రాజీనామాలు, ఇటువంటి మార్పులు అనేవి పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే ఇది లాభంగా వెళ్ళే అవకాశం ఉందా? మార్చడం అనేది ఆ పార్టీకిలో ఉన్న అంతర్గత విషయం. అది మనకైతే సంబంధం ఉందని అనుకోను. సో ఇది ప్రజలకు సంబంధించినది కాబట్టి మనము దీన్ని ఒక్కసారి ఆలోచిస్తే అది ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు గమనించే మార్చారేమో అనేది నేను అనుకుంటున్నాను. ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటిదనే విషయాన్ని ప్రజలకు తెలుసు, వాళ్ళకు తెలుసు. సో ఆ తప్పిదాలను ఎట్లా కవర్ చేసుకుంటారు అనే విషయం జగన్కి తెలియాలి. సార్ ఇది జగన్ గారి కుట్ర అని కూడా అంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని, అంటే ఆయన్ని రాజీనామా చేయించడం వెనుక జగన్ గారే ఉన్నారు, ఇది ఒక మాస్టర్ ప్లాన్ ఎలక్షన్ టైంలో వ్యూహం అని అంటున్నారు. మరి ఏ విధంగా? అయ్యుండొచ్చు, వ్యూహంలో భాగం అని మీరే అంటున్నారు కాబట్టి అయ్యుండొచ్చు. సో రాజకీయంగా సో ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని మెట్లను ఉపయోగించుకోవాలి. మరి మెట్టుకు ఉపయోగపడతాడా లేకపోతే మొత్తానికి కూలిపోతుందా ప్రభుత్వం తెలియదు కాబట్టి అది వాళ్ళకే తెలియాలి. సార్ దాదాపు 80 మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఈసారి జగన్ గారు అంటున్నారు. మరి 80 మంది కొత్త వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళంతా కూడా రెబల్స్గా మారే అవకాశం ఉంటుంది కదా, ఎవరైతే నియోజకవర్గంలో అవకాశం ఇవ్వటి వాళ్ళు. మరి ఏ విధంగా ఉంటుంది సెలక్షన్? కొత్త వ్యక్తులకు టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. ఆహ్వానించదగ్గించాల్సిన విషయమే. జీవితకాలం మొత్తం మీద ఒక్కడే వాడు, వన్ తాత, తండ్రి, ముత్తాత, ఈడిపోతే ఇంకోడు, వీళ్ళే అధికారంలో ఉండే కంటే అట్లా మారిస్తే బాగానే ఉంటుంది. సో అది మారిస్తే ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలు ఏమంటాయంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో మార్చాలనే అపవాదు కూడా వస్తుంటుంది. కాబట్టి వీటన్నిటిని కాకుండా కొత్త వాళ్ళకు కనుక ఇచ్చేది కనుక ఉన్నట్టు అయితే దాన్ని నేను ఆహ్వానిస్తాను, హర్షిస్తాను. ఆహ్వానించదగ్గాల్సిన విషయమే అది. అంటే సార్ తెలంగాణ ఎలక్షన్స్ని నుంచి గుణపాఠం నేర్చుకుని ఇది జగన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్స్కి చాలామందికి అవకాశం ఇవ్వడం వల్లనే తెలంగాణలో ప్రభుత్వం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ మిస్టేక్ జగన్ గారు చేయట్లేదు అని అంటున్నారు. దానిపైన 100% కొత్త వాళ్ళలో రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నింటినీ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ కాకుండా కట్ చేయటం. వీళ్ళు చేసింది కాబట్టి కట్ చేసింది అనే దానికి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకే ఇచ్చినది ఏమవుతుందంటే వీడు దోపిడీ చేసేసి నెగిటివ్ ఉంది కాబట్టి పక్క పార్టీ గెలవడానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నెత్తి మీద పాలు పోసిన అని చెప్పడానికి అన్నట్టుగానే ఆ పాతోళ్ళకి ఇస్తే కేసీఆర్ పట్టిన గతే వైసీపీ కూడా పడుతుంది. సార్ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎంతమందికి అవకాశం ఇస్తే మిగతా అంతా రెబల్స్గా మారే అవకాశం ఉంది కదా, మరి దాన్ని ఎలా డీల్ చేస్తారు? దాన్ని ఇప్పుడే మనం ఏం చెప్పలేం, నో కామెంట్. ఆ విషయంలో కొత్త వాళ్ళ విషయంలో ఇప్పుడు ఈ ఉన్న ఎమ్మెల్యేల మీద మాత్రం నెగిటివ్, ప్రభుత్వం మీదనే నెగిటివ్ ఉంది. ఎమ్మెల్యే ఒకటే కాదు, అసలు జగన్ మీదనే విపరీతమైన నెగిటివ్ మూట కట్టుకున్నాడు. సో ఎమ్మెల్యేలకు నెగిటివ్ అనేది పెద్ద వింతేం కదా. అప్పుడు మార్చాలంటే రేపు జోక్ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళని కాదు సీఎంను కూడా మార్చండి బాగుంటుంది అంటారు. అంటే ఇదంతా దీన్ని మనం ఇప్పుడే వీళ్ళని వాళ్ళని మార్చనే కంటే రిపోర్ట్లు ఉంటాయి. సో ఆ రిపోర్ట్లను బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎవరు మార్చాలి. కానీ వీళ్ళు ఏదో పెద్ద ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళంతా నీతిమంతులని ఏమనుకోను. సో డిఫరెంట్గా మార్చుకుంటే మంచిది అనేది కూడా నా సజెషన్.